వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇషానిష్తా 2023. ఈరోజు వచ్చేసి థర్డ్ డే ఇన్ కేరళ అండ్ ఫస్ట్ డే ఇన్ మున్నార్. కేరళ హార్ట్ మున్నార్ అనడంలో ఎలాంటి డౌటే లేదు. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్, చాలా బాగుంటుంది చూడడానికి అండ్ చాలా చల్లగా ఉంటుంది. ఆబ్వియస్లీ హిల్ స్టేషన్ అంటే చలిగానే ఉంటుంది కదా, బట్ నేనైతే కొంచెం అంత చలి ఏమి ఉండదులే, సమ్మర్లో వెళ్తున్నాం కదా అని స్వెటర్స్ కానీ ఏమీ తీసుకొని వెళ్ళలేదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలకు కొంచెం కష్టంగా అనిపించింది. చాలా చలిగా ఉండింది సాయంత్రం అండ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. నైట్స్ అయితే అసలు చలి మామూలుగా ఉండదు. అండ్ ఇక్కడున్న హోటల్స్లో మ్యాక్సిమం ఫ్యాన్స్ అనేవి ఉండవు. మేము ఫ్యాన్స్ లేవేంటి అని కింద అడిగితే, మీకు ఇక్కడ క్లైమేట్కి అసలు ఫ్యాన్తో పనే ఉండదు, ఒకవేళ మీకు అవసరం అయితే రేపు మార్నింగ్ అడగండి, వాళ్ళ నైట్కి చూసి అని అన్నారనమాట ఆయన. ఏంట్రా బాబు వీళ్ళకి ఇంత కాన్ఫిడెన్స్గా ఉంది అనుకున్నాము. బట్ నిజంగానే అసలు నైట్ రగ్స్ కప్పుకొని పడుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఘాటి చాలా ఎక్కువే ఉంటుంది. మేము మార్నింగ్ 8 o'clock అలా స్టార్ట్ అయ్యాము. టిఫిన్కి, లంచ్కి, తర్వాత కొన్ని సైట్ సీయింగ్ అలా చూసుకొని వెళ్ళేసరికి నా ఈవినింగ్ 6 అయిపోయింది. ఇంకా రూమ్లో చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు బొటానికల్ గార్డెన్స్కి వెళ్ళాం అనమాట. మున్నార్ వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే 2 daysలో మున్నార్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయలేము. మినిమం ఒక 3 nights ఉంటే ఫుల్ ప్లెజ్డ్గా మున్నార్ని చూడొచ్చు. అండ్ కళ్ళతో చూసిన దానికి ఇలా చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆన్ ద వేలో ఒక వాటర్ ఫాల్ వచ్చిందనమాట. అది యాక్చువల్లీ సమ్మర్ కాకపోయిండుంటే మొత్తం అదంతా ఫ్లో అవుతుంది అండ్ చాలా బాగుంటుందంట. ఇప్పుడైతే ఇలా ఒక చిన్న దారి వస్తుంది, అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ ఎండ మాత్రం చాలా ఎక్కువ అనిపించింది. బస్సు దిగాలన్నా కూడా భయం వేసింది అనమాట, అంత ఎండగా ఉంది. ఈ స్పాట్లో దిగిన వాళ్ళు దిగి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి మేము లంచ్కి హాల్ట్ అవుతాం. అక్కడ పక్కనే స్పైస్ గార్డెన్ ఉంది, మున్నార్ స్పైస్ గార్డెన్ అని. మున్నార్లో దొరికే స్పైసెస్ అన్నిటికీ అక్కడ ఒక చిన్న ప్లాంటేషన్ లాగా. సో ఈ చర్చ్ ఆపోజిట్లోనే అనమాట ఆ స్పైస్ గార్డెన్. అక్కడికి వెళ్ళి చాలా రకాలైన ప్లాంట్స్, హర్బ్స్, మెడిసినల్ ప్లాంట్స్ అలా చాలా చూసాము. అండ్ ఇక్కడైతే అసలు బాబోయ్ ప్రతి దానికి ఒక ప్లాంట్ ఉందేమో అన్నట్టు అనిపించింది అనమాట. అన్ని వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మెయిన్ ఆర్గానిక్గా ఉన్నాయి అండ్ ఆయుర్వేదిక్లో యూస్ చేసే ప్లాంట్స్ ఉంటాయి కదా, లైక్ అశ్వగంధ, భృంగరాజ్, ఇలా మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. ఆ బనానా ట్రీకి గెల్లలాగా భలే వచ్చింది కదా, అదొకటి చాలా బాగుంది. స్టార్టింగ్లోనే అట్రాక్టివ్గా పెట్టారు దాన్ని. ఆయనే అనమాట మా గైడ్. మున్నార్లో ఎక్కువ జాజికాయ, తర్వాత సినమన్, పెప్పర్ అండ్ టీ ప్లాంటేషన్స్ ఎక్కువ కనిపించినాయి. నేమ్స్ తెలియని ప్లాంట్స్ అయితే ఎన్ని ఉన్నాయో ఆయన చాలా డీటెయిల్గా చెప్పారు, కానీ మేము మర్చిపోయాం చాలా వరకు. కాఫీ ప్లాంట్, దానికే సీడ్స్ కూడా డ్రై అయిపోయినాయి. నెక్స్ట్ మనం ఐస్ క్రీమ్స్, కేక్స్లో యూస్ చేస్తాం కదా వెన్నెల, ఆ ప్లాంట్ ఇదే. దీని నుంచే ఆ ఎసెన్స్ కలెక్ట్ చేస్తారంట. పైనాపిల్ ప్లాంటేషన్ కూడా ఇక్కడ కొంచెం ఎక్కువే కనిపించింది మాకు. చూసారా చిన్న చిన్న పైనాపిల్స్. ఇదే జాజికాయ చెట్టు. మున్నార్లో చాలా ఎక్కువ కనిపించిన చెట్లలో ఇదొకటి. మనకు తెలిసినవి, తెలియనివి ఆయుర్వేదిక్ ప్లాంట్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కార్డమమ్ ప్లాంట్స్. వీటికి బ్రాంచెస్ లాగా వచ్చి ఆ బ్రాంచెస్కి ఇలాచి కాస్తుంది అనమాట. స్పైసెస్ రిలేటెడ్ మాత్రం ఎవ్రీ ప్లాంట్ ఉంది ఇక్కడ. స్టార్టింగ్ బే లీఫ్ నుంచి క్లోవ్, కార్డమమ్, సినమమ్ మొత్తం అన్నీ. ఇది లెమన్ గ్రాస్, దంతఫల, అదులస, ఇండియన్ రాక్ సాల్ట్, స్టీవియా. ఇది షుగర్కి ఆల్టర్నేటివ్, హెల్దియర్ వర్షన్ ఆఫ్ షుగర్ అనే చేస్తారంట. ఇవ్వండి ఇందాక నుంచి అన్నానుగా అశ్వగంధ, ఆ ప్లాంట్స్, రోజ్మెరీ, భృంగరాజ్, ఇలా చాలా ప్లాంట్స్ ఆయన చూపించారు. ఇంకా అన్ని ప్లాంట్స్ పెడితే ఎక్కువైపోతుందని ఇంకొన్ని నేను కట్ చేస్తాను. ఇది బోన్ సెటర్, ఆల్ స్పైసెస్ అని. ఇది ఎవ్రీ హోల్ మసాలా టైప్లో అన్ని రకాల స్పైసెస్ వాసన దాంట్ నుంచి వస్తుంది అనమాట. మాకు లీవ్స్ ఇచ్చి తినమంటున్నారు ఆయన. ఇది డ్వార్ఫ్ బనానా, 4-5 yearsకి ఒకసారి కాస్తుందంట. జాక్ ఫ్రూట్స్ అయితే అక్కడ లెక్కలేనన్ని ఉన్నాయి కేరళ అంతా. ఇది ఆమదం చెట్టు, క్యాస్టర్ ప్లాంట్. ఇది ఆస్పరాగస్ ప్లాంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హింగు అంటాం కదా, ఆ ప్లాంట్. అండ్ పెప్పర్ కూడా ఇక్కడ చాలా ఎక్కువే కనిపిస్తుంది. అరకు వెళ్ళిన వాళ్ళందరికీ తెలిసిందే.
స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇది ఒక ప్లాంట్. మా అక్క వాళ్ళు అక్కడ ఒక ఫోటో తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతే 5:30కి అనుకుంటా మేము మున్నార్కి రీచ్ అయిపోయాము. 2-3 హోటల్స్ చూసాము, అవంత నచ్చలేదు. ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఆన్ ద వేలో ఒక హోటల్ దగ్గర రూమ్ తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ హిల్ అంతా ఎక్కేసిన తర్వాత ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి. ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ కొండల్లో ఇంత పెద్ద బిల్డింగ్స్ ఎలా కట్టారా బాబు అనిపించింది నాకైతే పర్సనల్గా. మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ వెదర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇంక వర్షం పడిపోతుందేమో అన్నట్టుగా మారిపోయింది ఒక్కసారిగా. అండ్ ఇక్కడైతే హోటల్స్ ఏవి ఖాళీగా లేవు. నెక్స్ట్ ట్రాఫిక్ మస్తుగా ఉంది. అండ్ ఎటు చూసినా టీ ఎస్టేట్సే. కొన్ని ఏకర్స్లో టీ ఎస్టేట్స్ ఉన్నది. అది మన ఐతో చూస్తేనే దాని అందం మనం ఎక్స్పీరియన్స్ చేయగలము. చాలా బాగుంది. ఒక మస్ట్ విజిట్ ప్లేస్ మున్నార్. మాకు ఎలా అనిపించిందంటే ఎవ్రీ ఇయర్ ఒకసారి మున్నార్ వెళ్ళి ఒక 2-3 డేస్ ఉండి రావాలి అన్నట్టుగా అనిపించింది. అసలు ఎంత మంచి క్లైమేట్ అంటే అసలు క్లైమేట్కే వావ్ అని చెప్పాలి. సూపర్గా ఒక ½ అన్ అవర్ వర్షం పడిపోతుంది, మళ్ళీ కాసేపటికి నార్మల్గా అయిపోతుంది. తర్వాత ఇంకా నైట్కి చలి స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ వెదర్ మాత్రం చాలా చాలా బాగుంది. రూమ్కి వెళ్ళిన వెంటనే మేము ఫ్రెష్ అయిపోయి బొటానికల్ గార్డెన్కి వెళ్ళాలన్నమాట. మున్నార్ బొటానికల్ గార్డెన్స్కి. ఆ గార్డెన్ అయితే అది ఇంకొక వావ్. అసలు ఎంత చక్కగా ఆర్గనైజ్ చేశారు అంటే, మేము ఇంకా లైట్ ఉన్నప్పుడు వచ్చి ఉంటే చాలా బాగుండేది. ఇదే ఆ పార్క్ అనమాట. మేము వెళ్ళేసరికి చీకటి అయిపోయింది. సో అంత క్లియర్గా ప్రతిదీ విజిబుల్గా లేదు. బట్ లైటింగ్ అయితే ఈ పార్క్లో చాలా చాలా బాగా పెట్టారు. ఇదే మేము తీసుకున్న రూము. నెక్స్ట్ 2 days మేము ఇక్కడే ఉన్నాం అనమాట. దీని ఆపోజిట్లోనే రోచాస్ అనే రెస్టారెంట్ ఉంది. ఇక్కడ ఫుడ్ అయితే ఆసమ్, చాలా బాగుంది. నాన్ వెజ్ అయితే ఇంక ఇరగదీశారు. అండ్ టిఫిన్స్ కూడా చాలా 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 బాగున్నాయి అన్నమాట. ఇక్కడ హ్యాపీగా కేరళలో ఫుడ్ బాగా తిన్నామంటే అది ఇక్కడే. నెక్స్ట్ ఒక 1 hourలో మేము బొటానికల్ గార్డెన్కి రీచ్ అయిపోయాము. ఈ బొటానికల్ గార్డెన్ ఎంట్రీ ఫీజు అడల్ట్స్కి అయితే 100, కిడ్స్కి అయితే 50. బట్ మనం ఇచ్చే 100 రూపీస్ వర్త్ అనమాట. బొటానికల్ గార్డెన్ అన్నందుకు నిజంగా బొటానికల్ గార్డెన్ లాగే. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న కలెక్షన్ నేను ఇప్పటివరకు చూసిన ఏ బొటానికల్ గార్డెన్స్లో కూడా అనిపించలేదు. అంత ఎక్కువ కలెక్షన్ ఉండింది. బట్ మేము కొంచెం లైట్ ఉన్నప్పుడు వచ్చి ఉంటే ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళమేమో. మేము ఇక్కడికి వచ్చేసరికి 7:30 అలా అయిపోవడం వల్ల ఇక్కడ ఒక లేజర్ షో, ఫౌంటైన్ షో ఏదో ఉంది, అది కూడా మిస్ అయిపోయాం. మ్యూజికల్ ఫౌంటైన్, అది కూడా మిస్ అయిపోయాం మేము. బట్ లేట్గా వచ్చినా కానీ ఆ లైటింగ్స్కి వాటికి వర్త్ ఇట్ అనిపించింది. అసలు ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయో ఇక్కడ కూడా. కేరళ వాళ్ళు మాత్రం నిజంగా నేచర్ లవర్స్. నాకు అది చాలా ఎక్కువ. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు నేచర్కి ఇచ్చే వాల్యూ చూసి వాళ్ళ మీద రెస్పెక్ట్ పెరిగింది. ప్లెంటీ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట. ఇంకా వెళ్ళే కొద్దీ డిఫరెంట్ ఫ్లవర్స్ కనపడుతూనే ఉంటాయి. అండ్ నాకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్లవర్ కనిపించింది. అదిగోండి ఇదే. ఇది ఒక బెల్ షేప్లో ఉంది ఆ ఫ్లవర్. అండ్ కిందకి ఒక హ్యాంగింగ్ గంటలాగా, మనం గంట కొడతాం కదా, ఆల్మోస్ట్ ఆ షేప్లోనే ఉందన్నమాట. అండ్ ఆ కింద ఆ పాలెన్ గ్రెయిన్స్ ఏమో ఒక రుద్రాక్ష లాగా. భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు ఈ ఫ్లవర్. సో వీడియో తీసాను అనమాట నచ్చి. నెక్స్ట్ డే రోజ్ గార్డెన్కి వెళ్ళాము. అక్కడ కూడా ఒక విచిత్రమైన ప్లాంట్, అది సీడా లేకపోతే ఫ్లవరా లేకపోతే దాని ఫ్రూటా అర్థం అవ్వలేదు. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ప్లాంట్. ఇలా చాలా రకాల ప్లాంట్స్ అయితే
ఇక్కడ ఈ క్యాక్టస్ ప్లాంట్ చూడగానే నాకు కలేజా మూవీయే గుర్తొచ్చింది. అందుకే ఆ రీల్ కూడా పోస్ట్ చేశాను. సేమ్ అదే కాయని ఆ అలీ కూడా ఒక పెద్ద బస్ వేసుకొని వచ్చి తీసుకెళ్తాడు కదా, సో కలేజా మూవీ గుర్తొచ్చింది అనమాట. ఇక్కడ ఈ లైటింగ్ ఉందండి, వావ్ అంటే వావ్, అసలు చాలా ఆసంగా ఉంది. ఇక్కడ ఎన్ని ఫొటోస్ తీసుకున్నామో మాకే తెలీదు. నా స్టోరేజ్ అంతా ఇక్కడతోనే అయిపోయిందేమో అన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట. అండ్ ఇంకా చలి కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా 9 అయ్యింది, జస్ట్ ఫుల్ కోల్డ్ అయిపోతుంది అనమాట. ఇంకా త్వరగా రూమ్కి వెళ్ళిపోయి డిన్నర్ చేసేసి రెస్ట్ తీసుకున్నాము. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మేము సైట్ సీయింగ్కి వెళ్తున్నాం. అక్కడ ఒక జీప్ అతన్ని హైర్ చేసుకున్నాము. ఆయన 7,000 తీసుకొని మాకు ఒక 10 మెంబర్స్కి లోకల్లో ఉన్న ఒక 6 ప్లేసెస్ లైక్ సన్ రైజ్ పాయింట్, హ్యాంగింగ్ బ్రిడ్జ్, డ్యామ్స్, అలా కొన్ని ప్లేసెస్ని కవర్ చేస్తారు. రిపుల్ వాటర్ది కూడా నేను ఆల్రెడీ అదొక షార్ట్ పెట్టాను. అక్కడికి ఇవన్నీ కలిపి ఒక 6 ప్లేసెస్కి ఆయన తీసుకెళ్తారనమాట. సో దానికోసం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. సన్ రైజ్ అది వీడియో కూడా చాలా బాగుంటుంది, సో ఎవరు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్.